దీని ఉత్సాహంగా చూడడానికి ఇప్పుడే మా కామెంటరీ బాక్స్లోకి సోదరుడు డైలాగ్ కింగ్ రావడం జరిగింది. ఆ డైలాగ్ కింగ్ ఎవరు నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 4వ సింహం కనిపించిన 4వ సింహం. కొంచెంసేపట్లో అతనితో మనం మాట్లాడదాం. నేను ఇందాక మీకు తెలియజేస్తున్నట్టుగా పూర్తి స్థాయి క్రీడా వాతావరణం నెలకొంది హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో. చక్కటి సూర్యకాంతిలో అడ్డుగా వీస్తున్న చక్కటి గాలితో వెంకటేష్ సరైన నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పొచ్చు. వికెట్ కొద్దిగా తడిగా ఉండడం వల్ల అది బౌలర్లకి ఎంతో అనుకూలం. ఓపెనర్స్గా కమలాకర్, ప్రభు ఇద్దరు కూడా మైదానంలో రావడం జరిగింది. ఆదర్శ్ బౌలింగ్ ఫస్ట్ బాల్ వేశారు, అది వైడ్ గా అంపైర్ డిక్లేర్ చేయడంతో మొదటి పరుగు అదనపు పరుగు రూపంలో లభించింది బాలయ్య లయన్స్ కి. వికెట్ కీపర్ రమణ, ఆదర్శ్ పెవిలియన్ ఎండ్ వైపు నుంచి కామెంటేటివ్ బాక్స్ నుంచి మమ్మల్ని రోజులు దూరంగా వెళ్తూ అమర్ వికెట్ కీపింగ్ చేయడం జరుగుతోంది. వెంకటేష్ జట్టుకి మొత్తం ఒక స్లిప్, ఒక పాయింట్, కవర్స్, మిడ్ ఆఫ్, ఒక షార్ట్ కవర్స్. ఇది ఆఫ్ సైడ్ ఫీల్డ్. ఆదర్శ్ మరొకసారి రైట్ ఆర్మ్ వేసిన బంతి ఆయన వదిలేయడం జరిగింది. దీన్ని కూడా ఎంపైర్ వైడ్ గా ప్రకటించారు నారాయణ. దాంతో మరొక అదనపు పరుగు రూపంలో 2వ పరుగు లభించింది. ఇప్పటివరకు 2 బంతులు బౌల్ చేశారు ఆదర్శ్, 2 కూడా వైడ్ రూపంలోనే అదనపు పరుగులు లభించాయి. బాలయ్య లయన్స్ దేవర్ ఫుట్ ఇంటి బ్యాట్. టాస్ గెలిచిన వెంకటేష్ ముందుగా బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకోవడంతో మరి ఈరోజు ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక చక్కటి కాజ్తో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. పేద వృద్ధ కళాకారుల్ని ఆదుకునే పద్ధతిలో, అదేవిధంగా చేనేత కార్మికుల్ని దాదాపు 15 లక్షల రూపాయల వారికి డొనేట్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలనే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించడం జరుగుతోంది. బాలయ్య జట్టు టీమ్ బాల్ అవుట్ అయ్యారు. కమలాకర్ 2 బంతులు వైడ్ రూపంలో బౌల్ చేసిన బౌలర్ ఆదేశ్ 3వ బంతి కిందగా వికెట్ల మీద వేయడంతో దాన్ని షాట్ కొట్టే ప్రయత్నంలో బంతి ఆయన కంప్లీట్ గా బీట్ చేయడంతో నిరాశతో మైదానం వదిలి బయటికి తిరిగి వస్తున్నారు. కమలాకర్ అవుట్ అయ్యి క్లీన్ బాల్ గా అవసరం జరిగింది. మరొక వికెట్ కోల్పోయింది బాలయ్య జట్టు 2 పరుగుల వద్ద. గుడ్ మార్నింగ్ వెంకటేష్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అండ్ వెల్కమ్ టు తేజ టీవీ ప్రేక్షకులందరికీ వెంకటేష్ శుభాకాంక్షలు, శుభోదయం. చాలా చక్కటి వాతావరణంలో ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. స్టేడియం పూర్తిగా నిండిపోయింది, చాకో బ్లాక్ గా ఉంది. ఎక్కడ కూడా చీమ దూరే సందు కూడా లేదు. చాలా ఉత్సాహంతో హైదరాబాద్ ఈ ప్రేక్షకులందరూ కూడా ఈ మ్యాచ్ చూస్తున్నారు. మ్యాచ్ ప్రారంభంలోనే 2 వైడ్ల తర్వాత మొదటి లీగల్ డెలివరీతో ఒక వికెట్ లభించింది. ఆదర్శ్ బౌలింగ్ లో కమలాకర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు మొట్టమొదటి బంతికే. స్కోరు 2 for 1. వెంకటేష్ ఇప్పుడు మైదానంలో ప్రవేశిస్తున్నారు. సింహ బాలకృష్ణ గారు మైదానంలో ప్రవేశిస్తున్నారు. ఆయన 1 డౌన్ స్థానంలో కెప్టెన్ ఆఫ్ ది టీమ్ బాలయ్య గారు 1 డౌన్ స్థానంలో ప్రవేశిస్తున్నారు. దాంతో ప్రేక్షకులందరూ కూడా ఉత్సాహంతో అభివాదం చేసి ఆయనకు వెల్కమ్ పలుకుతున్నారు. బాలయ్య గారు ఆయనకి లైన్ అనేది చాలా కలిసి వచ్చిన పేరు. మరి ఆ సింహ అనే టైటిల్ ఆధారంగా ఆయన ఎన్నో సినిమాలు హిట్ అందించారు. మరి బాలయ్య లైన్స్ ద్వారా కూడా ఆయన ఏ విధంగా బ్యాటింగ్ చేస్తారో చూడాలి. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారిని అడిగి ఇప్పుడు బాలయ్య గారి బ్యాటింగ్ గురించి ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. సాయి కుమార్ గారు, బాలయ్య గారు బ్యాటింగ్ వచ్చారు, మరి ఆయన సింహ గర్జన చేయబోతున్నారు, చెప్పండి. చాలా మూడ్లో ఉన్నాడు ఆయన. సింహంలాగా గర్జించడానికి వచ్చాడు. బట్ ఏంటంటే బౌలింగ్ వేసే వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకున్నాం మార్నింగ్, బికాస్ కొంచెం గుడ్ లెంగ్త్లో చిన్న ప్యాచ్ కూడా ఉంది. సో ఐ థింక్ ఇప్పుడు బాల్ కూడా స్కిడ్ అయిపోయినట్టు, బికాస్ కమలాకర్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ డెలివరీ. సో బౌలర్స్కి హెల్ప్ అవుతుందని ఫస్ట్ ఓవర్లోనే డిసైడ్ అయిపోయింది. సో బాలయ్య బాబు కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఆడితే బెటర్. ఆయన కొంచెం సింహం ఒక అడుగు వెనక్కి వేసి బాగుంటుంది. బాలయ్య గారు మొట్టమొదటి పరుగు సాధించారు. బంతిని లెగ్ సైడ్ లో స్క్వేర్ లెగ్ దిశగా ఆడి మొదటి పరుగు సాధించారు. టీమ్ కి బ్యాట్ ద్వారా మొదటి పరుగు అది. దాంతో స్కోర్ 3 పరుగులకు చేరుకుంది 1 వికెట్ నష్టానికి. సో సింహ గర్జన ప్రారంభమైంది. ఆ సింహం గురించి మన కనబడని 4వ సింహం సాయి కుమార్ గారు చక్కగా చెప్పారు. సో మొదటి ఓవర్లోనే 1 వికెట్ తీశాడు ఆదర్శ్. టాల్ బౌలర్, మంచి వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభు బ్యాటింగ్ చేయబోతున్నాడు. వెంకటేష్ ప్రభు కూడా గతంలో జరిగిన మ్యాచ్లో 2003 కానీ 2005 కానీ
చాలా మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇదే మైదానంలో ఎంత మంచి స్కోర్స్ ఉన్నాయి ప్రభుకి, మనం వేచి చూడవలసి ఉంది. పెవిలియన్ ఎండ్ వైపు నుంచి తర్వాత బంతిని బౌల్ చేయడానికి ఆదర్శ్ సిద్ధపడుతున్నారు. సక్సెస్ఫుల్ ఓవర్గా ఇప్పటివరకు ఆదర్శ్ వేసిన ఈ 4 బంతులు కూడా సక్సెస్ఫుల్గా ముందుగా 2 వైడ్లు వేసినప్పటికీ అది వామప్ బాల్స్ కింద మనం తీసుకోవచ్చు. మమ్మల్ని వదిలి దూరంగా వెళ్తే ఎంపైర్ నారాయణ దాటి రైట్ అమౌట్ 6గా వేసిన ఈ బంతిని ఆయన వెల్అప్ చేయడం జరిగింది. వికెట్ కీపర్ అమర్ బంతిని గ్యాదర్ చేయడంతో పరుగులేమీ లభించలేదు. చక్కటి టెక్నిక్ ప్రదర్శిస్తున్నాడు ప్రభు. మీరు చెప్పినట్టుగానే శ్రీనివాస్, ప్రభు మంచి ప్రావీణ్యత ఉన్న బ్యాట్స్మెన్ గా మనకి కనిపిస్తున్నాడు అతని బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే. అలాగే బౌలింగ్ కూడా చక్కగా చేస్తున్నాడు ఆదర్శ్. మొత్తం మీద ఫిలిం స్టార్స్ అందరూ కూడా చాలా సీరియస్గా మ్యాచ్కి ప్రాక్టీస్ చేశారు. చాలా సీరియస్ లెవెల్లో ఐపీఎల్ లెవెల్లో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. తర్వాత బంతిని గాల్లోకి లేపాడు, అవుట్. మరొక వికెట్ పడిపోయింది. ఈసారి కవర్స్లో మ్యాచ్ వెళ్ళింది. సో ప్రభు గురించి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ప్రభు బంతిని గాల్లోకి లేపడంతో అది కవర్స్లో క్యాచ్ వెళ్ళింది. ఆదర్శ్కి ఒకే ఓవర్లో 2వ వికెట్ లభించింది. సో బాలయ్య లయన్స్ ప్రారంభంలోనే కొన్ని ఇబ్బందుల్లో పడింది. 3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది శ్రీనివాస్. ఇది చాలా ప్రైజ్ వికెట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రభు ఇస్ సచ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. గతంలో ఉన్న రికార్డ్స్ పరిశీలిస్తే చాలా చక్కటి బ్యాట్స్మెన్ బాలయ్య టీంలో. మరి ఆ షాట్ నేను ఇందాకే చెప్పాను, వెంకటేష్ చాలా చక్కటి నిర్ణయం తీసుకున్న షాట్ తెచ్చి బౌలింగ్ చేయడం. ఎందుకంటే వికెట్ కొద్దిగా స్లోగా ఉంది, వెంటగా ఉంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్పీడ్లో బాల్ రావట్లేదు. ఒక బాల్ రైజ్ అవుతుంది, ఒక బాల్ స్కిడ్ అవుతుంది. రాత్రి కూర్చున్న చిన్న జల్లుల వల్ల టైమింగ్ రాంగ్ అయ్యి ప్రభు రాంగ్ షాట్ కొట్టడంతో బంతి గాల్లోకి లేచి ప్రభు అవుట్ అవడం జరిగింది. చాలా చక్కటి క్యాచ్ తీసుకున్నారు. దీంతో మొదటి ఓవర్ ముగిసింది. 1 ఓవర్ తర్వాత ఆడుతున్నాయి కాబట్టి వాళ్ళ అభిమానులు నిరాశపరచకుండా